అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే మన వీడియోలన్నీ కూడా లీగల్గా మీకు చాలా ఉపయోగకరమైనటువంటి వీడియోలు వస్తాయి. ఎందుకంటే సమాజంలో రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత రోడ్డు మీద ఉన్న ఇంట్లో ఉన్నా సరే లా అనేది మీ వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది. ఏ చిన్న తప్పు చేసినా లాకి విరుద్ధం కింద లెక్క. అయితే చట్టం ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాము, అలాగే ఏంటి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్ ఏమొస్తున్నాయి, రాజ్యాంగం ఏం చెప్పింది అన్న విషయాలు ఖచ్చితంగా ప్రతి భారతీయ పౌరుడు తెలుసుకోవాలి. ఈరోజు ఒక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ భర్తకి భరణం చెల్లించాలి అని చెప్పి భార్యను ఆదేశించినటువంటి హైకోర్టు. ఏం జరిగింది ఇది అంటే, మీ ఆయన మిమ్మల్ని హింసిస్తున్నాడని తప్పుడు కేసు పెట్టిన కారణంగా మీ ఆయన మిమ్మల్ని హింసించకపోగా మీరే మీ భర్తని హింసల పాలు గురి చేశారు కాబట్టి ప్రతి నెల కూడా మీ భర్తకి భరణం చెల్లించాలి పనిష్మెంట్గా అంటూ హైకోర్టు ఆదేశం జారీ చేసింది. ఏం జరిగింది అసలు అంటే, 2006లోని మనకి డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు అని చెప్పి చట్టం అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ప్రభుత్వం. ఎందుకు తీసుకొచ్చిందంటే స్త్రీల తాలూకా రక్షణ, కొద్దిగా వాళ్ళకున్న ఇబ్బందుల్ని తొలగించడం కోసం ఈ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ఎప్పుడైతే వచ్చిందో అనేక కేసులు నమోదైపోయాయి. మెయింటెనెన్స్ కేసుతో పాటు డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒకటి పరిచయం. అవసరం ఉన్నా లేకపోయినా సరే లాయర్లు క్లయింట్లతో సంతకం పెట్టి పడలేచడం, అది ఏంటంటే కాదు, మొత్తం అందరూ చుట్టాలు బంధువులు అందరి పేర్లు అందులో ఇచ్చేయడం. ఇవి చాలా ఇబ్బందికరమైన విషయంగా మారింది, చాలా పెద్ద సమస్యలను సృష్టిస్తుంది. దీని మీద సుప్రీంకోర్టులు హైకోర్టులు కూడా తీవ్రంగా వ్యాఖ్యం చేశాయి. దీన్ని దుర్వినియోగం చేయొద్దు, చట్టాన్ని దుర్వినియోగం చేస్తే చాలా ఇబ్బంది అని. ఒక సందర్భంలో సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది అంటే, ఎవరైతే ఇలాంటి చట్టాలని చేతిలోకి తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి, తీసుకునే విధంగా చట్ట సవరణ చెయ్యాలని కూడా చెప్పింది. చెప్తూ అది అక్కడే ఆగింది. గవర్నమెంట్కి డైరెక్షన్ ఇచ్చింది దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి. అయితే ఈరోజు ఇక్కడ అసలు విషయం ఏంటంటే, 2021లో ఒక ఇద్దరికి మ్యారేజ్ జరిగింది, వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఆమె జాబ్ చేస్తుంది, ఇతరులు జాబ్ చేస్తున్నాడు. ఆమె ఏం చేస్తుంది, ఇద్దరు కలిపి ఒక దగ్గర ఉన్నారు. ఈమె వేరొక అబ్బాయితో లవ్లో ఉంది. లవ్లో ఉన్నప్పుడు ఈ అబ్బాయిని డైవర్స్ ఇమ్మని చెప్తే ఇతను ఇవ్వనని చెప్పాడు. ఇవ్వనని చెప్పి చదువుపోయి ఉందాము అని చెప్పి అంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదు ఈ అబ్బాయితో కాపురం చేయడం. ఈ అబ్బాయి ఏం చేశాడంటే, ఈ అమ్మాయి పెట్టిన ఇబ్బందులు పడలేక ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయాడు. అబ్బాయి అమ్మగారింటికి వెళ్ళిపోయాడు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినట్టు ఈ అమ్మాయి ఏం చేసిందంటే 498 కేసు పెట్టింది. 498 కదా మన పోలీసుల సంగతి తెలిసిందే కదా, వాళ్ళ విచారణ జరగదు. ముందు 498 వచ్చిందంటేనే ముందు తోసేస్తారంటే, ఫోన్ చేస్తారు, మీరు రాలేదు ఏదో కారణం చెప్తారు, మేము ఎఫ్ఐఆర్ కట్టిస్తామంటే మీరు కోర్టుకు పంపించాం, మీరు కోర్టు చుట్టూ తిరిగాను. అతను ఏం చేశాడంటే, అందులో తాగి వస్తున్నాడు, తాగి వచ్చి కొడుతున్నాడు, ఇవన్నీ కూడా రాశారు. రాసింది కంప్లైంట్ అలాగే రాసేసి తోసారు. హైకోర్టుకి వెళ్తే ఇతను ఏం చేశాడు, డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. అతనికి అసలు మందే అలవాట్లేదు. ఖచ్చితమైన ఎవిడెన్స్లతో ఇతను హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాన్ని క్వాష్ చేసింది. ముందు హైకోర్టు 498 తొలగిస్తూ డొమెస్టిక్ వైలెన్స్ కేసు తీసేస్తూ ఆమెకి ఏం చెప్పిందంటే, ప్రతి నెల కూడా నువ్వు 5,000 రూపాయలు నీ భర్తకి భరణం కట్టాలి, ఎందుకంటే నీ భర్తని మానసికంగా హింసించావు కాబట్టి అని చెప్పేసి చెప్పిందనమాట. ఈ జడ్జిమెంటు ఇదేమవుతుందంటే, నాకు తెలిసి ఫస్ట్ జడ్జిమెంటు మంచి భర్తలకి లేదంటే భార్యలు తప్పులు కేసులు పెట్టిన వాడికి చాలా బాగా ఉపయోగపడే జడ్జిమెంట్. ఇలాంటి జడ్జిమెంట్లు తీసుకొని ఉంచుకుంటే మీకు ప్రతి కేసులో ఉపయోగపడుతుంది. ఎందుకంటే అలవాటు లేకపోతే ఇతను మంతు అవుతున్నాడని, కొడేస్తున్నాడని, పేకాడాడుతాడని ఇలా రకరకాల ఆరోపణలు చేసి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు మేము చూస్తుంటాం, స్వయంగా చూస్తాం. మగవాళ్ళ శాతం ఇబ్బంది పడుతున్న శాతం ఉన్నా, ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు మగవాళ్ళు ఉన్నా, మగవాళ్ళని ఇబ్బంది పెడుతున్న వాళ్ళ శాతం కూడా పెరిగిపోతూ వచ్చింది ఇప్పట్లో. అది తప్పది. అలాంటి కేసులు ఇమీడియట్గా 498 డీవీసీలు ఇలా ఉన్నాయి కదా చట్టాలని చెప్పేసి రాసి ఫైల్ చేసేయడం అనేది కరెక్ట్ కాదు. ఇద్దరు ఇబ్బంది పడతారు, అబ్బాయి తరపు అమ్మాయి తరపులు కూడా ఇబ్బంది పడతారు, అవమానం పాల్పడతారు, కుటుంబం తాలూకా రెప్యుటేషన్ కూడా పోతుంది. దయచేసి ఇలాంటి కేసులు పెట్టొద్దు. ఎన్ని కేసులు పెడితే అన్ని కేసులు మాకే మంచిది. నేను ఎందుకు చెప్తున్నాను పెట్టొద్దు అంటే, మీ మంచి కోసమే, మా మంచి కోసం కాదు. మీరు 100 కేసులు కానీ వచ్చాయంటే కనీసం ఒక 5 కేసులు 10 కేసులు నాకు కూడా వస్తాయి, నేను కూడా కాస్త రూపాయి డబ్బులు సంపాదించుకుంటాను. కానీ మీరు బాగుండాలి అంటే మీరు మాత్రం ఆ కేసులకు దూరంగా ఉండాలనే
నా మనవి. పూర్తిగా చూసినోడికి ఖచ్చితంగా ఇది అర్థమవుతుంది. జై హింద్, భారత మాతాకి జై.